This video is brought to you by AKSIAS. This video is brought to you by AKSIAS. Hello everyone, welcome to AKSIAS Academy. So first question చూడండి, A:B ratio 5:7, B:C ratio 6:11, then find the A:B:C అన్నాడు. రైట్, సో A:B:C కనుక్కోవాలంట A:B ఎంత ఇచ్చాడండి 5:7, B:C 6:11. సో మనం ఎగ్జాంపుల్ క్వశ్చన్స్లో డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో ఇక్కడ దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి, ఇక్కడ ఏ నెంబర్ ఉంటుందో దాన్ని ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేయాలి. రైట్, సో అప్పుడు ఏమవుతుంది 5 × 6 30, 7 × 6 42, 7 × 11 77. రైట్, సో ఆన్సర్ ఎంతండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A:B 3:4, B:C 8:9, దెన్ ఫైండ్ ది A:C. సో A:C కనుక్కోమన్నాడు ఇక్కడ. సో దానికి ముందు మనము A:B:C కనుక్కుందాం. చూడండి, A:B ఎంత 3:4, B:C ఎంత 8:9. సో జస్ట్ ఈ నెంబర్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తే సరిపోతుంది. సో దాన్ని ఈక్వల్ చేయడం అవసరం లేదు, జస్ట్ ఇట్లా క్యారీ ఫార్వర్డ్ చేయండి. సో ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. సో టోటల్ ఎంత వస్తుంది మనకు 24, ఎంతండి 24, 32, 36. నెక్స్ట్ ఏమన్నాడు వాడు, A:C రేషియో అన్నాడు. A:C ఎంత 24:36, అంతేనా? సో 12 2s 12 3s. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, A:B ఈజ్ 8:15, B:C ఈజ్ 5:8, దెన్ C:D ఈజ్ 4:5 అన్నాడు. దెన్ ఫైండ్ ది A:D ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. రైట్, సో సింపుల్గా A:B:C:D రాసుకుందామని. సో అప్పుడు ఏమవుతుంది, A:B ఎంత 8:15, B:C ఎంత 5:8, నెక్స్ట్ C:D ఎంత అండి 4:5. సో ఇక్కడ ఏం చేయాలి మనం, ఫస్ట్ ఇక్కడ ఉన్న నెంబర్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి ఇటు. ఇక్కడ ఏమవుతుంది 15 15. నెక్స్ట్ లెవెల్లో ఉన్న నెంబర్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది మనకి, సో 8. నెక్స్ట్ ఉన్న నెంబర్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి ఇక్కడ. సో నెక్స్ట్ ఏ నెంబర్ లేదు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ చేయడం వస్తుంది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏ నెంబర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ నెంబర్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, సో ఇక్కడ ఏది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది 4:4. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది చూడండి. సో ఇక్కడ 8 × 5 × 4 = 15 × 5 × 4 = 15 × 8 × 4 = 15 × 8 × 5. సో ఇందులో ఏది కామన్ ఉంది, 5 కామన్ ఉంది. 5 క్యాన్సల్. సో ఇక్కడ 3 వస్తుంది, ఇక్కడ 5 క్యాన్సల్. సో నెక్స్ట్ ఏది కామన్ ఉందండి, 4 కామన్ ఉంది. 4 4 2 2. నెక్స్ట్ ఏదైనా కామన్ ఉందండి, 8 ఉంది, 15 ఉంది. సో ఏది కామన్ లేదు. సో అప్పుడు ఏమవుతుంది, A:B:C:D ఈక్వల్స్ ఎంత అవుతుందండి. సో 8 అంటే 8 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఏమవుతుంది 15, ఇక్కడ 6 24, నెక్స్ట్ 30. ఏమన్నాడు, A:D రేషియో ఎంత అని అడిగాడు. రైట్, సో A:D ఎంత ఉందండి ఇక్కడ, A:D 18:30 ఉంది, 8:30 ఉంది. అంటే ఏమవుతుందండి, సో 4 2s 8, 15 2s 30, అంటే 4:15. సో ఆన్సర్ ఏంటండి 4:15. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, A:B:C ఈజ్ 2:3:4, దెన్ ఫైండ్ ది A/B, B/C, C/A అన్నాడు. ఓకేనా? సో A:B:C ఎంతనట అంటే 2:3:4 అట. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం చూడండి, A:B, B:C మనం ఎలా రాసాము, A:B, B:C రాసాము. రైట్, సో ఫర్ సపోజ్ ఇక్కడ A:B ఉంటే ఇక్కడ B/C వస్తుంది, అంతేనా? ఇక్కడ కూడా చూడండి A:B అన్నాడు. సో అప్పుడు A:B ఎంత అవుతుందండి 2:3. సో B:C ఎంత అవుతుంది 3:4. రైట్, సో ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు
ఏ బై బి ఎంత అని అడిగాడు. సో అక్కడ ఏ బై బి ఎంత అవుతుందండి, ఏ బై బి 2/3 అవుతుంది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, బి బై సి. సో బి బై సి ఎంత అవుతుంది మనకు, బి బై సి ఎంత అవుతుందండి 3/4. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు, సి బై ఏ. సి బై ఏ ఎలా అవుతుంది చూడండి. సో సి ఎంత అండి, ఇక్కడ సి 4 ఉంది రైట్. సో ఏ ఎంత ఉంది 2, సి బై ఏ అంటే 4/2 అంటే ఎంత 2. సో దీన్ని మనము సబ్స్టిట్యూట్ చేసి దాని రేషియో రాయాలి. రేషియో రాస్తాం చూడండి. ఇక్కడ ఏ బై బి ఎంత 2/3, బి బై సి 3/4, సి బై ఏ 2. సో 3, 4 ఎల్సిఎం ఎంత అండి 12 అంతేనా. సో 12 అంటే ఏమవుతుంది, సో 8:9:24. 8:9:24 is the ratio of A by B, B by C, C by A. సో ఆన్సర్ ఉందో చూద్దాం చూడండి. ఇక్కడ 8:9:24 ఉందండి ఆన్సర్. సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు ఆన్సర్ డి రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A:B is 1/2 is to 3/8, B:C is 1/3 is to 5/9, C:D is 5/6 is to 3/4. దెన్ ఫైండ్ ది రేషియో ఆఫ్ A:B:C:D అన్నాడు. ఇక్కడ A:B ఎంత ఇచ్చాడండి 1/2 is to 3/8 అంతేనా. సో అప్పుడు ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది కదా 4, అప్పుడు ఏమవుతుంది 4:3. నెక్స్ట్ B:C అడిగాడు. B:C ఎంత ఇస్తాడు 1/3 is to 5/9, అప్పుడు ఏమవుతుంది 3 3s 9, అప్పుడు రేషియో ఏమవుతుంది 3:5. నెక్స్ట్ ఏమన్నాడు C:D ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 5/6 is to 3/4, అప్పుడు ఏమవుతుంది 2 2s 4, 2 3s 6. సో C:D అంటే 10:9, C:D is 10:9. నెక్స్ట్ ఏమన్నాడు A:B:C:D కనుక్కోమన్నాడు. సో సేమ్ మెథడ్ మళ్ళీ అంతేనా. సో A:B:C:D. సో A:B ఎంత అండి 4:3, B:C ఎంత అండి 3:5, నెక్స్ట్ C:D ఎంత అండి 10:9. మనం ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కామనాలిటీ రాయాలి. ఇక్కడ ఏది ఉందండి ఏమొస్తుంది 3, ఇక్కడ కూడా 3. నెక్స్ట్ స్టెప్లో ఏది వస్తుందండి 5. సో ఇక్కడ ఏం రాయాలి 5 రాయాలి. నెక్స్ట్ ఇటు సైడ్ ఏది వస్తుందండి 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుందండి, సో ఇక్కడ ఏమొస్తుంది 10 బాయ్ ఎంత వస్తుంది చూడండి. 4 × 3 × 10 is to 3 × 3 × 10 is to 3 × 5 × 10 is to 3 × 5 × 9. సో క్యాన్సలేషన్ ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేయండి. సో క్యాన్సలేషన్ పార్ట్ చూద్దాం చూడండి. సో క్యాన్సలేషన్ 3 3 3 3 3 3 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఏముందండి 5 2s 5 క్యాన్సిల్. సో నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ ఏం లేదండి ఇక్కడ చూడండి 8:6:10:9. సో ఇది A:B, A:B:C:D రేషియో. సో మన క్వశ్చన్లో ఈ రేషియో కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం చూడండి. 8:6:10:9 ఉందా అండి, 8:6:10:9. సో ఆన్సర్ ఏంటండి ఆప్షన్ డి రైట్. నెక్స్ట్ వెళ్ళిపోదాం చూడండి. A:B 2:3, B:C 4:5, C:D 6:7. దెన్ ఫైండ్ ది A:B:C:D. ఇది కనుక్కోమన్నాడు. సో అప్పుడు మనము సేమ్ మెథడ్ అండి. A:B:C:D ఏం రాస్తామండి 2:3, 4:5, నెక్స్ట్ 6:7 అంతేనా. సో అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవచ్చు 3 3 5, ఇక్కడ 6 ఇక్కడ 4 అంతేనా. అప్పుడు ఏమవుతుంది 2 × 4 × 6
3 into 4 into 6, 3 into 5 into 6, 3 into 5 into 7. So 3 2s are 3, 3, 3 cancel. సో నెక్స్ట్ ఏమైందండి, సో టోటల్ ఎంత వస్తుంది మనకి? టోటల్ క్యాల్కులేట్ చేస్తే 16:24:30:35. సో ఇది A:B:C:D రేషియో. సో మనకు ఆప్షన్ ఏది ఇచ్చాడు ఇక్కడ? ఆప్షన్ సి ఇచ్చాడు, ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2A ఈక్వల్స్ టు 3B దెన్ 3B ఈక్వల్స్ టు 4C దెన్ ఫైండ్ ది A:B:C అన్నాడు. సో ఇలాంటప్పుడు చూడండి, ఎప్పుడైనా ఏదో క్వశ్చన్ ఎలా అయినా 1/2A ఈక్వల్స్ టు 1/5B ఈక్వల్స్ టు 1/4C అని ఇలా వచ్చాడు అనుకోండి క్వశ్చను, అప్పుడు డైరెక్ట్ రేషియో ఏమవుతుంది అంటే A:B:C రేషియో ఏమవుతుంది అంటే 2:5:4. రైట్, ఇది షార్ట్ కట్. నెక్స్ట్ ఒకవేళ 2A:5B:4C అన్నాడు అనుకోండి, దాన్ని ఏం రాయాలి మనం? రివర్స్లో రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి? 1/2A ఈజ్ టు 1/5B 1/5 ఈజ్ టు 1/4 కదా. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో మనకు అంటే ఫ్రాక్షన్స్లో ఇస్తే దాన్ని డైరెక్ట్ రేషియో రాసుకోవాలి. ఒకవేళ డైరెక్ట్ ఈక్వల్స్ టు ఇలా ఇచ్చాడు అనుకోండి, దాన్ని మనము ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. రైట్, దాన్ని ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్. సో 2A, సో 1/2A. రైట్, అలానే ఇక్కడ చేద్దాం చూడండి. ఇప్పుడు 2A ఈక్వల్స్ టు 3B ఈక్వల్స్ టు 4C అన్నాడు. ఓకేనా. సో అప్పుడు A:B:C ఏమవుతుందంటే 1/2 ఈజ్ టు 1/3 ఈజ్ టు 1/4. సో ఏమవుతుంది అప్పుడు? ఎల్సిఎం ఎంత అవుతుంది? 4, 2, 3 అంటే ఎల్సిఎం మనకు 12 వస్తుంది. ఓకేనా. సో ఎల్సిఎం 12 అంటే 6:4:3. ఎల్సిఎం 12 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 6:4:3. సో అప్పుడు A:B:C రేషియో ఏమవుతుందంటే 6:4:3. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఇంతకుముందు చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్ ఇక్కడ వచ్చిందండి. ఆన్సర్ ఏమొస్తుందండి మనకు? సో A/3 ఈక్వల్స్ టు B/4 ఈక్వల్స్ టు C/5. సో ఇలా బైలో ఉన్నప్పుడు మనము ఆన్సర్ ఏది వస్తుందని చెప్పాను? డైరెక్ట్ రాసేయాలి. 3:4:5. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే డైరెక్ట్ రాసేయాలి 3:4:5. సరే, ఎందుకు డైరెక్ట్ రాస్తామంటే ఇప్పుడు మనము ఫర్ సపోజ్ 3A ఈక్వల్స్ టు 4B అంటే ఎలా రాసాం మనం? 1/3:1/4 కదా. అలానే ఇక్కడ ఏమన్నాడు? A/3 అంటే 1/3:1/4:1/5. సో ఇది పైకి వస్తే ఏమవుతుంది? 3:4:5 అవుతుంది. అదే ఇక్కడ డైరెక్ట్గా షార్ట్కట్లో రాశాం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 2A ఈక్వల్స్ టు 3B అండ్ 4B ఈక్వల్స్ టు 5C దెన్ ఫైండ్ ది A:C అన్నాడు. సో ఇది సింపుల్ అండి. సో 2A ఈక్వల్స్ టు 3B అంట. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? A:B ఏమవుతుంది అప్పుడు? A:B 3:2. నెక్స్ట్ 4B ఈక్వల్స్ టు 5C. ఇప్పుడు ఏమవుతుంది? B:C ఈక్వల్స్ టు 5:4. మనం ఏమడిగాడు? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ది A:C అడిగాడు. సో అప్పుడు చూడండి, A:B:C ఎలా రాస్తాం మనము? 3:2 5:4 అంటే ఇక్కడ ఇంటూ 2 ఇక్కడ ఇంటూ 5. అప్పుడు ఏమవుతుంది? 15 10 8 15 10 8. సో అప్పుడు A:C రేషియో ఏమవుతుందండి? A:C 15:8. A:C ఈజ్ 15:8. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది రేషియో ఆఫ్ 4 to the power of 3.5 is to 2 to the power of 2/5 ఈజ్ సేమ్ యాజ్ అన్నాడు. ఫర్ సపోజ్ A:B మనకి ఎంత ఇచ్చాడంటే 4 to the power of 3.5 2 to the power of 5 ఇచ్చాడు, అంతేనా? అప్పుడు A/B ఏమవుతుందండి? 4 to the power of 3.5 2 to the power of 5. సో మనము 4 ఎలా రావచ్చు? 2² రాసుకోవచ్చు కదా. 2² into 3.5
2^5. సో మనకొకటి మీరు ఒకటి అబ్జర్వ్ చేసే ఉంటుంది, a⁴ పవర్ c అంటే మనం దీన్ని ఎలా రాస్తామండి, a⁴bc అని రాస్తాం, అంతేనా, a⁴bc. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం చూడండి, సో 2^7/2^5 అని రాయొచ్చు, ఓకేనా. సో అప్పుడు సో ఇంకోటి ఐడియా ఉందనుకుంటా మీకు, a⁴b/a⁴c అంటే మనం ఏం రాస్తాము, a⁴b - c అని రాస్తాం, అంతేనా. ఇక్కడ కూడా ఏం రాస్తాము, 2^7 - 5 అంటే ఏమొస్తుందండి, 2^7 - 5 అంటే 2² అంటే మనకి ఎంత వస్తుంది, 4, అంతేనా. సో 4 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, a:b ఈక్వల్స్ టు a:b ఈజ్ 4:1, a:b ఈజ్ 4:1 వస్తుంది, అంతేనా. ఇక్కడ 4 వచ్చిందంటే మనం దాన్ని ఏం రాస్తామండి, 4 వచ్చిందంటే 4:1 అంటే మనం ఏం రాస్తాం, 4/1. ఆ 4/1 అని ఇక్కడ 4:1 అని డైరెక్ట్ రాశాను. సో అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందండి మనకు, 4:1. ఆన్సర్ అనేది 4:1, రైట్. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ 1/5 ఈజ్ టు 1/x ఈక్వల్స్ టు 1/x ఈజ్ టు 1/1.25, దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ x అన్నాడు. 1/5 ఈజ్ టు 1/x ఈక్వల్స్ టు 1/x ఈజ్ టు 1/1.25, రైట్. సో మనం 1/5 ఆఫ్ 1/x ఈక్వల్స్ టు 1/x బై 1/1.25. సో ఇక్కడ ఆన్సర్ మనకి ఎంత వస్తుంది చూడండి, x/5 ఈక్వల్స్ టు 1.25/x. అప్పుడు x² ఈక్వల్స్ టు 5 × 1.25. సో x ఈక్వల్స్ టు √5 × 125/100. 1.25ని బై 100 రాశాను నేను, ఫ్రాక్షన్స్లో కన్వర్ట్ చేశాను. సో అప్పుడు ఏమవుతుంది, x ఈక్వల్స్ టు 5 × 125/100 అంటే మనం ఏం రాయొచ్చండి, సో 625 కదా. సో 625 అంటే ఎంత వస్తుంది, 25/10 వస్తుంది. ఆన్సర్ ఎంత, 2.5. సో ఆన్సర్ 2.5. క్వశ్చన్ చూడండి, ఇఫ్ 0.75 ఈజ్ టు x = 5:8 అన్నాడు, దెన్ ఫైండ్ ది x ఈక్వల్స్ టు అన్నాడు. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 0.75/x ఈక్వల్స్ టు 5/8, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, 75/100x ఈక్వల్స్ టు 5/8. సో 5 15s, సో 3 20s, ఇక్కడ ఎంత వస్తుంది, 5s 2s. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, 3/5x ఈక్వల్స్ టు 1/2. సో x ఈక్వల్స్ టు ఏమైందండి మనకు 6/x ఈక్వల్స్ టు 6/5, అంతేనా. సో అప్పుడు ఏమవుతుంది, 1.20, అంతేనా. 1.12 5s 60 కాబట్టి 1.20. ఆన్సర్ ఎంతండి, 1.20. ఏమైనా చూడండి ఇక్కడ, ఇఫ్ x ఈజ్ టు y ఈజ్ y ఈజ్ టు 2, దెన్ ఫైండ్ ది 8x + 9y ఈజ్ టు 8x + 2y ఈజ్ అన్నాడు, రైట్. సో ఇక్కడ చూడండి, x ఈజ్ టు y ఈజ్ టు 2 అంటే x వాల్యూ 2y అన్నట్టు, x వాల్యూ 5 అన్నట్టు, y వాల్యూ 2 అన్నట్టు, రైట్. సో ఇక నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, 8x + 9y ఈజ్ టు 8x + 2y. సో x వాల్యూ ఎంత అండి, 8 × 5 + 9 వాల్యూ 9 × 2, నెక్స్ట్ 8 × 5 + 9 y వాల్యూ 2 × 2. అప్పుడు ఏమవుతుంది, సో 40 18 అంటే 58, నెక్స్ట్ 40 + 4 అంటే 44. సో 29 2s 58, 44 22 2s 44, అంతేనా. సో నెక్స్ట్ చూడండి, ఇఫ్ 15% ఆఫ్ x ఈక్వల్స్ టు 20% ఆఫ్ y, దెన్ ఫైండ్ ది x ఈజ్ టు y అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్ అండి, 15% ఆఫ్ x ఈక్వల్స్ టు 20% ఆఫ్ y అన్నాడు.
అప్పుడు ఏమవుతుంది 15 3 సో 5 3 5 4 అంతేనా, ఇది క్యాన్సిల్. సో 3x ఈక్వల్స్ టు 4y. అప్పుడు x బై వై ఈక్వల్స్ టు ఏమవుతా అండి 4/3. సో x వాల్యూ 4, y వాల్యూ 3. సో దీన్ని ఎలా రాస్తాం మనము, x is to y ఈక్వల్స్ టు 4:3. x is to y ఈక్వల్స్ టు 4:3. ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x is to y is 2:1 దెన్ ఫైండ్ ది x² మైనస్ y² ఈజ్ టు x² ప్లస్ y² కదా. సో ఇంత మనం డిస్కస్ చేసాం. ఇది x is to y is 2:1 అంటే x వాల్యూ ఎంత అండి ఇక్కడ. సో మనకు x వాల్యూ 2, y వాల్యూ 1. x వాల్యూ 2, y వాల్యూ 1. అప్పుడు ఏమవుతుంది, x² మైనస్ y² ఈజ్ టు x² ప్లస్ y². x వాల్యూ ఎంత అండి 2 to the power of 4, 2 to the power of square. y వాల్యూ ఎంత అండి 1 to the power of square. నెక్స్ట్ x వాల్యూ ఎంత అండి 2 to the power of square ప్లస్ y వాల్యూ ఎంత అండి హోల్ టు ద పవర్ ఆఫ్ స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది 2² అంటే ఏమవుతుంది 4 - 1, ఇక్కడ 4 + 1. ఆన్సర్ ఎంత అవుతుంది 3:5. సో ఆప్షన్ ఏదండి, ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 4x² మైనస్ 3y² ఈజ్ టు 2x² ప్లస్ 5y² ఈజ్ 12:19 దెన్ ఫైండ్ ది x is to y అన్నాడు అంతేనా. 4x² మైనస్ 3y² ఈజ్ టు 2x² ప్లస్ 5y² ఈక్వల్స్ టు 12:19 అన్నాడండి. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయండి. ఒకటేమో మెథడ్ 1 ఆప్షన్ మెథడ్ అండి. ఆప్షన్ మెథడ్ అయితే ఈజీగా అయిపోతుంది. చూడండి మనకి ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను 4x² మైనస్ 3y² వాల్యూ ఎంత అండి ఇక్కడ 12. నెక్స్ట్ 2x² ప్లస్ 5y² వాల్యూ ఎంత అండి 19 కదా. అంటే x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఐదర్ ఈ x ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇదన్నా రావాలి, ఇది తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే ఇదన్నా రావాలి. ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ సపోజ్ నేను 4x² మైనస్ 3y² తీసుకున్నాను ఓకేనా. ఆప్షన్ ఏ ఏముందండి ఇక్కడ, ఆప్షన్ ఏ 2:3 ఉంది. అంటే ఇప్పుడు ఏమొస్తుంది నాకు 2 హోల్ స్క్వేర్ మైనస్ 3 హోల్ స్క్వేర్ ఎంత అన్నప్పుడు. సో 4 16 మైనస్ 9 27 అంటే ఎంత వస్తుంది 15 వస్తుంది. అంటే ఇది కాదు ఆప్షన్. నెక్స్ట్ చూడండి ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు, ఆప్షన్ బి 1:2 ఇచ్చాడు. సో 1:2 అంటే 4 మైనస్ 2² అంటే 4 12 రాదు 9 వస్తుంది. ఆప్షన్ సి చూడండి. సో ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు 3:2. సో 3:2 అంటే సో 9 36 మైనస్ 3y² అంటే ఎంత అండి. సో 3 4 12 అంటే ఇది కూడా రాదు. ఆప్షన్ డి చూడండి ఒకసారి. ఆప్షన్ డి 2:1 ఇచ్చాడు. సో 2:1 అంటే 16 అంతేనా. మనకు 4 16 మైనస్ 3 13 ఇక్కడ ఎంత అండి 36 మైనస్ 12 అంటే 24. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆప్షనల్లో చూడండి ఒక్కొక్కటి. ఫస్ట్ ఆప్షన్ 15 వచ్చింది. నెక్స్ట్ ఆప్షన్ బి ఎంత వచ్చింది 9 వచ్చింది. ఇక్కడ 24 వచ్చింది, 13 వచ్చింది. బట్ ఇక్కడ 12 ఉంది చూడండి. ఈ 12లో ఈ 24 అనేది 12 మల్టిపులే కదా. 24 అనేది 12 మళ్ళీ 12 × 2 24 కదా. 12 × 2 24. సో అప్పుడు ఆప్షన్ సి అవుతుంది. రైట్, ఆప్షన్ సి అవుతుంది. బట్ మనము ఇలా కాకుండా సార్ నార్మల్ మెథడ్ అంటే యూజువల్ మెథడ్ చేస్తాం కదా. సో ఆ యూజువల్ మెథడ్ చేద్దాం చూడండి ఒకసారి. యూజువల్ మెథడ్ అయితే సో అది ఎంత లెంత్ ప్రాసెస్ ఉంటుంది చూడండి. 4x² మైనస్ 3y² బై 2x² ప్లస్ 5y² ఈక్వల్స్ టు 12/9 అంతేనా. సో 12/9. సో దీన్ని ఎలా రాసామండి 19 4x² అంటే 19 4s ఎంత అండి 19 4s 76x² మైనస్ 19 3s ఎంత అండి 57y² ఈక్వల్స్ టు
24x² ప్లస్ 60y². సో 76. సో ఈ 24 ఇటు వస్తే ఏమవుతుందండి, మైనస్ అవుతుంది. అంటే 76 మైనస్ 24 ఎంత అండి, 76 మైనస్ 24 52x² మైనస్ ఈక్వల్స్ టు, సో ఇది ఇటు పోతే ఏమవుతుందండి 60y² అంటే మైనస్ అటు పోతే 117y², 117y². సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు మనము, x² / y² ఈక్వల్స్ టు 117/52 అంతేనా. సో అప్పుడు x/y హోల్ టు పవర్ ఆఫ్ 117/52 అంటే 13 4s 52, 13 9s ఎంతండి, 13 9s 117 అంతేనా. సో x/y ఈజ్ మనకి ఏమవుతుందంటే 3:2 అవుతుంది. x/y ఈజ్ 3:2. సో ఆప్షన్ ఇది ఉందో చూద్దాం చూడండి. సో x/y ఈజ్ 3:2 ఉందో చూద్దాం. ఆప్షన్ సి కదా, మనకు ఆల్రెడీ ఆప్షన్ సి వచ్చింది, ఇక్కడ కూడా ఆప్షన్ సి వచ్చింది. బట్ అది లాంగ్ మెథడ్ చూడండి, ఇది అయితే షార్ట్ కట్. ఆప్షన్ మెథడ్ అయితే బెటర్ ఇలాంటి క్వశ్చన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం చూడండి. ఇఫ్ x² ప్లస్ 4y² ఈక్వల్స్ టు 4xy దెన్ x/y ఈజ్ అన్నాడు అంతేనా. సో ఇది కూడా సేమ్ మెథడ్ 1 ఆప్షన్ మెథడ్, మెథడ్ 2 నార్మల్ మెథడ్, రైట్. సో సార్ నార్మల్ మెథడ్ చేద్దాం చూడండి. x² ప్లస్ 4y² మైనస్ ఈ 4xy టెస్ట్ ఏమవుతుంది అండి, ఈక్వల్స్ టు మైనస్ అవుతుంది. సో అప్పుడు చూడండి మనం దీన్ని ఎలా రాయొచ్చు, ఇది ఎలా ఉందండి, ఇది a² ప్లస్ b² మైనస్ 2ab ఈక్వల్స్ టు 0 లాగా ఉంది కదా. అంటే x² ప్లస్, సో x² ప్లస్ మైనస్ 2 ఆఫ్ y హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆఫ్ minus 2 of y whole square into minus of minus 2 of, right, 2 into, so 2y into x equals to 0. సో అప్పుడు ఇది ఎలా అండి, x minus 2y హోల్ స్క్వేర్, x minus 2y హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా, x minus 2y హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. అప్పుడు మనం దీన్ని, సో x minus 2y ఈక్వల్స్ టు 0, x ఈక్వల్స్ టు 2y. అప్పుడు x/y ఏం రాయొచ్చు మనం, 2:1 రాయొచ్చు. x/y ఈజ్ 2:1 రాయొచ్చు. సో దీన్ని మనము సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం చూడండి. సబ్స్టిట్యూట్ చేసి చూస్తే మనకు వాల్యూ వస్తుందండి. సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, మనకు వచ్చింది కరెక్ట్ లేదో తెలుసుకుందాం. సబ్స్టిట్యూట్ చేయండి ఒకసారి. సబ్స్టిట్యూట్ చేస్తే x ఈక్వల్స్ టు 2, y ఈక్వల్స్ టు 1. x ఈక్వల్స్ అంటే 4 ప్లస్ 4 ఈక్వల్స్ టు 4 ఇంటూ 2 ఇంటూ 1 అంతేనా. అప్పుడు ఏమవుతుంది, 8:8 ఈక్వల్స్ టు 8 కదా. సో అంటే మనం ఇదంతా చేసి కూడా లాస్ట్కి సబ్స్టిట్యూటే చేస్తున్నాం మళ్ళీ అంతేనా. సో దాని బదులు ఇలాంటి క్వశ్చన్లో గో ఫర్ ఆప్షన్ మెథడ్, రైట్. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2:1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ 5x² ప్లస్ మైనస్ 13xy ప్లస్ x² ఈక్వల్స్ టు 0 దెన్ x/y అన్నాడు. సో ఆప్షన్ మెథడ్ చేద్దామండి. సో ఆప్షన్ మెథడ్ చేయండి. 5x² మైనస్ 13xy ప్లస్ 6y² ఈక్వల్స్ టు 0 అన్నాడు. సో ఇక్కడ ఆప్షన్ మెథడ్ అంటే x ఈక్వల్స్ టు 2 అవుతుంది, ఆప్షన్ ఏ తీసుకుంటే y ఈక్వల్స్ టు 1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేయండి. 5 ఇంటూ 2 హోల్ స్క్వేర్ మైనస్ 13 ఇంటూ 2 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, సో 4 స్క్వేర్ అంటే 20 మైనస్ 26 ప్లస్ 26 ఈక్వల్స్ టు 0. దిస్ వన్ క్యాన్సల్. సో ఫస్ట్ది అంటే ఫస్ట్ ఆప్షన్ సాటిస్ఫై చేస్తుంది.
నెక్స్ట్ ఆప్షన్ తీసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ 5x² మైనస్ 13xy ప్లస్ 6y² ఈక్వల్స్ టు 0. ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు, x ఈక్వల్స్ టు 3, y ఈక్వల్స్ టు 5 కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. 3² అంటే 9 మైనస్ 13 ఇంటూ 3 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ y² అంటే 25 ఈక్వల్స్ టు 0. సో దిస్ ఈజ్ 45. ఇదంతా వస్తుందండి 65 3s ఎంత 15, 195 మైనస్ 195 ప్లస్ 25 6 150 ఈక్వల్ టు 0. సో 150 45 195 మైనస్ 195 0. అంటే ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసిన కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఆన్సర్ ఏమవుతుంది 5:3:5 ఆర్ 2:1. ఇక్కడ చూడండి, ఇక్కడ 5:3 ఇచ్చాడు, 1:2 ఇచ్చాడు కదా. సో ఇక్కడ ఆన్సర్ ఎంతండి, ఆన్సర్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, x/y ఈక్వల్స్ టు y/8 దెన్ x+y ఈజ్ టు y+8 ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సో x/y ఈక్వల్స్ టు y/8 మనం ఎలా రాయొచ్చండి. సో x ఈజ్ టు y ఈజ్ ఏమవుతుంది 8:5. సరే ఎలా వచ్చిందంటే x/y ఈక్వల్స్ టు, సో ఈ y 5 ఇటు పోతుంది కదా, 5 ఏమవుతుందండి 5/8 అవుతుంది. సరే ఇక్కడ మనకు 5:8 రావాలి, 5:8 రావాలి. సో అప్పుడు మనకు y వాల్యూ 8, x వాల్యూ 5, ఇక్కడ కూడా x వాల్యూ 5, y వాల్యూ 8 వచ్చింది అంతేనా. సో దీన్ని తీసుకుపోయి ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. చూడండి, x+y ఈజ్ టు y+8. సో y వాల్యూ, x వాల్యూ ఎంత ఉందండి 5+5, y వాల్యూ ఎంత ఉందండి a+8 అంటే ఎంత 10:16 అంటే 5:8. సో అగైన్ వాల్యూ ఎంత అండి 5:8. సో నెక్స్ట్ చూడండి, if a/3 ఈక్వల్స్ టు b/4 ఈక్వల్స్ టు c/7 దెన్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c అన్నాడు. సో ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఇలా డినామినేటర్లో ఉన్నట్టయితే వాల్యూస్ని మనము a:b:cలో డైరెక్ట్ ఏం రాయొచ్చండి 3:4:7 కదా. సో అప్పుడు ఏమంటున్నాడు, a ప్లస్ b ప్లస్ c బై c వాల్యూ ఎంత అంటున్నాడు, a ప్లస్ b ప్లస్ c బై c వాల్యూ ఎంత అంటున్నాడు. అప్పుడు ఏంటండి a వాల్యూ ఎంత అండి 3, b వాల్యూ 4, c వాల్యూ 7. సో 3 + 4 + 7 బై c ఎంత 7 ఎంత అన్నాడు 14/7 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ 2 ఆప్షన్ బి రైట్. సో ఇది ఒక షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి. సో న్యూమరేటర్ ఉంటే దాన్ని ఎలా రాస్తామంటే రేషియోస్లో నార్మల్ రాసేస్తాం రైట్. ఒకవేళ నార్మల్ రేషియో ఉంటే దాన్ని ఫ్రాక్షన్ రేషియోలో రాసుకోవాలి ఎప్పుడు, వెన్ ఈక్వాలిటీ ఈజ్ గివెన్ రైట్. సో a:b:c అన్నాడు అనుకోండి, అప్పుడు మనము దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయండి. సో అరౌండ్ 80 ఉన్నాయి, అవి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేసుకుందాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, స్టే సేఫ్ ఎట్ హోమ్, స్టే సేఫ్. This video is brought to you by AKSIAS.